ప్రియమైన వారులారా, బాగున్నారా? మరి యొక్క వచనం ధ్యానించుకుందాం. యేసు అతన్ని చూచి, స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుగుకొననక్కరలేదు. అతడు కేవలము పవిత్రుడయ్యుండి. మీరును పవిత్రులు కాని మీలో అందరూ పవిత్రులు కారెను. యోహాను 13:10. ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యుల పాదములను కడిగారు. వారు ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచినప్పుడు భౌతిక లాభం కోసం యేసు ప్రభువును వెంబడించినాడు. యూదా ఇస్కరియోతు తప్ప మిగిలిన వారంతా నైతికముగా కడగబడ్డారు. పాదములు కడుగుకొనుట అనగా మనము ఈ లోకములో జీవించినంత కాలము దేవుని వాక్యము ద్వారా మరియు యేసు ప్రభు రక్తము ద్వారా మన పతనములను ఒప్పుకొని ఎప్పటికప్పుడు అపవిత్రతను కడుక్కోవాలి. అది కళంకమైనను, ముడత అయినను, అటిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను అని వ్రాయబడి ఉన్నది. ఎఫెసీ 5:26-27. మనము మొదట ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచి మన పాపములను ఒప్పుకొనినప్పుడు మనము క్షమించబడి శుద్ధి చేయబడ్డాం మరియు దేవుని పిల్లలమయ్యాం. ఇది దేవునితో శాశ్వతమైన సంబంధ సహవాసములు కలిగి ఉండినట్లుగా మన అతిక్రమములన్నిటి నుండి, మన పాపముల నుండి మనం విడుదల పొందాం. అనుదినము కూడా మనము మన అపవిత్రత నుండి విడుదల పొందని యెడల మన ప్రార్థనలకు జవాబు రాదు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి దినదినము ప్రదినము తనతో అన్యోన్య సహవాసము అందరికీ దయచేయునుగాక. ఆమేన్.